పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత, చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలింపు, కొనసాగుతోన్న వైద్య పరీక్షలు. మార్చి 12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, 15న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ సర్కార్. మైక్లో చెప్పేందుకు రేవంత్ చేసిన మంచి ఒక్కటీ లేదు, బ్యాగులు మోసే ఇక్కడికి వచ్చారని కేటీఆర్ విమర్శలు. హామీలు అమలు చేయలేక నాపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలే సీఎం రేవంత్ అసహనానికి కారణమన్న కిషన్ రెడ్డి. సూర్యాపేట పెన్పహాడ్లో ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్రభుత్వ అసమర్థత వల్లే నీళ్లివ్వడం లేదని ఫైర్. కోతల బడ్జెట్ ఇది, 3 6లు ఎగిరిపోయాయి. అభివృద్ధి సంక్షేమం ఊసే లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆగ్రహం. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, పనులను పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి. జనగామ జిల్లా చిల్పూరులో వైభవంగా బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణం, పెద్ద ఎత్తున తరలివచ్చిన మొక్కులు చెల్లించుకున్న భక్తులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 11 రోజుల పాటు వేడుకలు, తరలివస్తున్న భక్తులు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను నాగేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం, వేలాదిగా తరలివచ్చిన భక్తులు. విజయవాడ వాంబే కాలనీలో దోమల బెడద, నియంత్రణ చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కు సిపిఎం నేత దుర్గారావు ఫిర్యాదు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మోడల్ స్కూల్లో అమానుషం, విద్యార్థుల చేత ఇసుక బస్తాలు మోయించిన ఉపాధ్యాయులు. హైదరాబాద్ మన్సూరాబాద్ లో దారుణం, తల్లిని రోడ్డుపై వదిలి వెళ్లిన కొడుకు, వృద్ధురాలిని అక్కున చేర్చుకున్న కాలనీ వాసులు. ఫిబ్రవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు, 1.84 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్రం వెల్లడి. ఇంకా మార్కెట్లో 6,471 కోట్ల విలువైన 2,000 నోట్లు, 98.18% నోట్లు తిరిగొచ్చాయన్న ఆర్బీఐ. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు బీజేపీ సర్కార్ చర్యలు, 15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్ పోయొద్దని ఆదేశం. భోపాల్లోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, భారీగా ఎగసిపడుతున్న మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. అద్దరగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్లు, 179 పరుగులకే ఇంగ్లాండ్ ఆల్అౌట్.